క్రైస్తవ విశ్వాసులారా, ప్రభువుని కలిగిన వారులారా, ఒకప్పుడు విడిచిపెట్టి వచ్చేసావు ఆచారాలను, సిద్ధాంతాలను, మూల పాఠాలను విడిచిపెట్టి వచ్చేసావు. మరలా ఎందుకు అటువైపు వెళుతున్నావు? ఎవడో నిన్ను మోసం చేస్తున్నాడు. ఎవరో అయితే పర్వాలేదు, క్రైస్తవుడు ఒక సేవకుడై ఉండి కూడా సిద్ధాంతాల వైపు, మూల పాఠాల వైపు, ఆచారాల వైపు తీసుకువెళుతున్నాడు. ఒక పాస్టర్ గారు పిల్లరా శుభలేఖలు ఇచ్చాడు. ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల పెళ్లికి శుభలేఖలు ఇస్తే ఆ శుభలేఖలు ఏముందో తెలుసా? 4 మూలల 4 పసుపు ముద్దలు అంటించారు. ఏ పెళ్ళో తెలుసా? పరిశుద్ధ వివాహం. అది ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, పలానా తారీఖున పలానా ఉదయమున 11 గంటల 15 నిమిషాలకు తాళి కట్టాలి. ఎవడ చెబుతున్నాడు ఈ మాట? ఒక పాస్టర్ చెప్తున్న మాట. 11 గంటల 15 నిమిషాలకి తాళి కట్టాలా? అది మంచి రోజా? అది మంచి ముహూర్తాన్ని పెట్టుకుంటున్నావా? పలానా తారీఖున పలానా సమయంలో పెళ్ళికొడుకుని చేయాలి, పలానా తారీఖున పలానా సమయంలో పెళ్ళికూతురుని చేయాలి, అప్పుడు మీరు ప్రదానం చేసుకోండి, అప్పుడు మీరు తాళి కట్టండి, మీకు మంచి జరుగుతుందని చెబుతున్నాడు ఒక పనికి మాలిన ఒక సేవకుడు. ఒకప్పుడు విడిచిపెట్టి వచ్చేస్తాం మనం అవన్నీ కూడా. పితృ పారంపర్య వ్యర్థ ఆచారాల వైపు తిరుగుతున్నావే. నువ్వు చెడింది కాకుండా మరి కొంతమందిని చెడగొడుతున్నావు. నీవు వాళ్ళ కోసం వీళ్ళ కోసం ప్రియులరా వాస్తులు చూపించుకొని మంచి రోజులు చేసుకొని దేవునిని బాధ పెట్టి గాయపరిచి నువ్వు వాళ్ళ కోసం వీళ్ళ కొరకు పితృ పారంపర్య వ్యర్థ ఆచారాల వైపు వెళితే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ప్రభు కొరకు నిలబడాలి ప్రియులరా. వినండి ప్రియులరా. ఒకసారి ఒక సహోదరి, ఒక తల్లి లెపర్సీ ఆమెకి రైల్వే స్టేషన్ దగ్గర అడుక్కుంటూ ఉంటుంటే రాధాకృష్ణ మనోహర్ దాసు అక్కడికి వచ్చాడు. రాధా మనోహర్ వచ్చి, అమ్మా నీకు డబ్బులు ఇస్తాను. ఆ బిచ్చ అడుగుతున్నాడే, బిచ్చగత్తె. హరే రామ హరే కృష్ణను అంటావా? నీకు డబ్బులు ఇస్తానంటే, అన్నబాబా నేను అన్నబాబా, నీకు డబ్బులు ఇస్తానంటే, లేదు బాబా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, యేసు ప్రభువును మాత్రమే నేను స్తుతిస్తాను, అది తప్ప మరొకటి నా నోటికి రాదంటే, నీకు డబ్బులు ఇస్తానంటే నేను అన్నా. ఒక ముష్టిది అనుకుంటుంది ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతుంది, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ప్రియులరా ఒరిస్సా రాష్ట్రంలో జై శ్రీరామ్ అనండి, లేకపోతే కొట్టేస్తున్నారు పక్క నుంచి. రక్తాలు కారుతున్నా యేసు కొరకు తమ ప్రాణాలను ఒడ్డేయడానికి, తమ ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడ్డారే కానీ ఆ మాట మా నోట రాకూడగా ఉంటామని చెప్పి నిలబడ్డారు. ఒక భార్య భర్తలు ఒంటి మీద బట్టలు ఇప్పేసి ప్రియులరా ఊరేగించుకుంటూ కొట్టుకెళ్ళారే కానీ జై శ్రీరామ్ అంటే మిమ్మల్ని వదిలేస్తామంటే అనలేదు వాళ్ళు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, ప్రభు కొరకు నిలబడండి అని చెబుతూ ఉంటే ఆనాడు హతసాక్షులే కావచ్చు, ఈనాడు నిజమైన క్రైస్తవులే కావచ్చు, ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతూ ఉంటే కొంతమంది దుర్బోధకులు ఏం చేస్తున్నారో తెలుసా? వారు అనకముందే వీళ్ళు అంటున్నారు జై శ్రీరామ్ అని. విజయప్రసాద్ రెడ్డి అంటున్నాడు. వినండి ప్రియులారా, ఒకప్పుడు విడిచిపెట్టేసి మనం వచ్చేస్తే మళ్ళా దాని వైపుకు పరిగెడుతున్నాడు ఈ మనిషి. వీడు వెళ్ళమే కాదు కానీ అనేక మందిని వెళ్ళేటట్లు చేస్తున్నారు ప్రియులారా. ఒకప్పుడు తినేవాళ్ళం ప్రసాదాలు, ఇప్పుడు మానేసి ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతుంటే ప్రసాదం తినండి అని చెప్తున్నారు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇతగాడు అంటున్నాడు జై శ్రీరామ్ అని. నువ్వు క్రైస్తవ లోకానికి ఏం నేర్పిస్తున్నావు? ఇలాంటి వారు అనేక మంది వస్తారు, పలువురిని మోసం చేస్తారు. జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ప్రభు కొరకు నిలబడండి. ప్రభు కొరకు ప్రియులరా ఎంతోమంది హతసాక్షులు అయిపోయారు ప్రియులరా. మనకు తెలుసు షడ్రకు మేషకు అబేద్నెగోలు ప్రియులరా ఆ ప్రతిమకు నమస్కరించలేదు, వారు నిలబడ్డారు ప్రభు కొరకు. ప్రభు కొరకు వారు నిష్ఠగా నిలబడ్డారు. అగ్నిగుండంలో పడేసరే కానీ చావడానికే సిద్ధపడ్డారు కానీ ఆ ప్రతిమకు నమస్కరించలేదు. చావైనా బ్రతుకైనా మేము ప్రభు కొరకే. ఎంతమంది ఇలా చెప్పగలుగుతున్నారు? ఎంతమంది ప్రభు కొరకు నిలబడగలుగుతున్నారు? ఎంతమందికి ప్రియులారా శ్రమలలో ప్రభు కొరకు, కష్టాల్లో ప్రభు కొరకు నిలబడి ముందుకు సాగగలుగుతున్నాము? రాజీ పడిపోయే భక్తి. ప్రజలకు రాజీ పడిపోతున్నాం, మనుషులకు రాజీ పడిపోతున్నాం, సిద్ధాంతాలకు రాజీ పడిపోతున్నాం. ఒక సేవకుడు గట్టిగా బోధిస్తే సంఘ విశ్వాసులు వెనక్కి వెళ్ళిపోతారేమో. మనుషులకు రాజీ పడిపోయే సేవకులు కూడా
ఆలోచన చేయండి. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, ఎప్పుడు చస్తామో తెలియదు. ప్రభు రాకడకు నువ్వు సిద్ధపడు, అనేకులను సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 15:19 చూడండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మలను లోకములో నుండి ఏర్పరుచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషిస్తుంది. మీరు లోక సంబంధులు కాదు, మీరు లోకము నుంచి వేరు చేయబడ్డారు. లోక సంబంధులైతే లోకం చెప్పినట్టుగా నువ్వు చేస్తావు, లోకం చెప్పినట్టుగా ప్రవర్తిస్తావు, లోకం చెప్పినట్టుగా తల ఊపుతావు, తల వంచుతావు. ఏమండి, లోకస్తులతో కలిసి బ్రతుకుతావు. మీరు లోక సంబంధులు కాదు, మీరు వెలుగు సంబంధులు. మీరు లోకములో నుంచి వేరు చేయబడ్డావు. నీ స్టైల్ వేరుగా ఉండాలి, నీ మాట తీరు వేరుగా ఉండాలి, నీ సాక్ష్యం వేరుగా ఉండాలి, నీ నడవడిక వేరుగా ఉండాలి, నీ పద్ధతులు వేరుగా ఉండాలి. ఎందుకో తెలుసా? నువ్వు లోకములో నుంచి వేరు చేయబడిన వ్యక్తివి. అవండి, విడిచిపెట్టేసి వచ్చేసాం ఒకప్పుడు, మరలా ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళా లోకం వైపు పరిగెత్తుతున్నావు, లోకం వైపు తిరుగుతున్నావు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, ఏమి నేర్చుకుంటున్నావు ఈ రోజున నీవు? ఏమండి, ఒకప్పుడు ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికి, ఏమండి, ఆరాధనలో కానీ, వాక్యంలో కానీ, పరిశుద్ధతలో కానీ, భక్తిలో కానీ ఎంతో నిష్ఠగా ఉండేవాడివి. రకరకాల బోధలు విని ఈ రోజున ఆరాధన లేదు, బైబిల్ చదవు, వాక్యం చదవు, ఎవడో చెప్పిన బోధలు వింటావే తప్ప ఎవడో చెప్పిన బోధల ప్రకారంగా చేస్తావు. కానీ అరే, యేసు ప్రభు ఏం చెప్పాడో, ఈ వాక్యంలో ఏముందో ఆ వాక్యం చదవు, వాక్యానుసరమైన జీవితము జీవించు. నువ్వు లోకంలో నుంచి వచ్చేసావు, తిరిగి లోకం వైపుకు వెళ్ళకూడదు. లోకము నుంచి నువ్వు వేరు చేయబడ్డావు. నీ మాన్యువల్ బుక్, నీ బ్రతుకును నడిపించేది దేవుని వాక్యం. వాక్యములో ఏముందో అదే నువ్వు నేర్చుకో, అదే ప్రకటించు, దాన్ని పట్టుకొని ముందుకు సాగిపోవాలి తప్ప మనుషులను చూసి వెనుకకు వెళ్ళిపోకూడదు, లోకంలోనికి మరలా తిరిగి జారిపోకూడదు.